ఇప్పుడు మనం మొదటి ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బాండ్ డిక్లరేషన్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బాండ్ డిక్లరేషన్ అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే కెమికల్స్కి సంబంధించింది. వెల్, బీకి డీకి మధ్యలో సి ఉంది కదా, సో సి ఫర్ కెమికల్స్ అలా గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటి చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఆన్ కెమికల్స్. ఇప్పుడు అదే నేను మీకు చెప్పింది, కెమికల్స్ అని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది అని. సో బేసిక్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఆర్థిక వ్యవస్థ లేదు ప్రతి దేశం కూడా ఈ కెమికల్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ కెమికల్స్ యొక్క సైకిల్స్ ఏవైతే ఉంటాయో ఆ సైకిల్స్ని మనం కూడా ఫాలో అవుతూ వాళ్ళు కూడా సర్క్యులర్ ఎకానమీస్ని డెవలప్ చేయాలని. సర్క్యులర్ ఎకానమీస్ అంటే ఏంటి? బేసిక్గా వేస్ట్ని ఏది మనం ఎక్స్ట్రాగా జనరేట్ చేయకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉదాహరణకి ఒకవేళ మనం కనుక వాటర్ని తీసుకుంటే సింపుల్గా అర్థం చేసుకోండి. అఫ్కోర్స్ వాటర్ కెమికల్ కాదు, బట్ ఇంజనరల్గా అర్థం అవడం కోసం చెప్తున్నాను. వాటర్ ఏ చెరువులోనో నదిలోనో సముద్రంలోనో ఎక్కడో ఉంది. ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ అయిపోతుందో ఎవాపరేట్ అయిపోయి ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ తర్వాత చల్లబడిన తర్వాత అది మళ్ళీ మబ్బులాగా ఫామ్ అయిపోయి కండెన్స్ అయిపోయి మళ్ళీ వర్షంలా కిందకు వచ్చేస్తుంది. సో ఇట్స్ అ ప్యూర్ సైకిల్, అదొక ప్రాపర్ చక్రం. పోనీ మనం నైట్రోజన్ తీసుకున్న నైట్రోజన్ ఏమవుతుంది? అట్మాస్ఫియర్లో N2 ఫామ్లో ఉంటుంది. అది తర్వాత ఏ NO2 మైనస్ లేదు NO3 మైనస్లో మొక్కలు అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. తర్వాత లేదు అమోనియా ఫామ్లో అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. తర్వాత మళ్ళీ డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా అది మళ్ళీ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్గా మారిపోతుందా? అండ్ ఐ హోప్ యూ డూ నో దట్ నైట్రోజన్ సైకిల్, నత్రజన్ చక్రం ఎలా ఉంటుందని. సో అట్లా కార్బన్ సైకిల్ ఉంది, సల్ఫర్ సైకిల్ ఉంది, ఫాస్ఫరస్ సైకిల్ ఉంది, హైడ్రోజన్ సైకిల్ ఉంది, ఆక్సిజన్ సైకిల్, ప్రతి కెమికల్కి సైకిల్ ఉంటుంది. సో అట్లానే ఎకానమీ వ్యవస్థ కూడా అలానే ఉండాలి, రదర్ దాన్ యాడింగ్ సంథింగ్ ఎక్స్ట్రా విచ్ ఈస్ గోయింగ్ అవుట్ బట్ నాట్ కమింగ్ బ్యాక్ అగైన్, అలా ఉండకూడదు అని. సో ఏదేమైనా సరే ఎస్, దాన్ని గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఆన్ కెమికల్స్ అని కూడా పిలుస్తారు, బాండ్ డిక్లరేషన్ని. సో ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ది, ఇట్ సపోర్ట్స్ ట్రాన్సిషన్ టు సర్క్యులర్ ఎకానమీస్ అండ్ డెవలప్ సబ్స్టిట్యూట్స్ ఫర్ హార్మ్ఫుల్ కెమికల్స్ టు సేఫ్ గార్డ్ హెల్త్. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏ పని చేసినా సరే మనం కంఫర్టబుల్గా ఉండాలి, మనం లగ్జరీస్గా జీవించాలి, బట్ మనిషి అనేవాడు బతుకుండాలి కదా ముందు. సో అందుకని బేసిక్గా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఏవైతే ఈ హానికారక రసాయనాలు ఉన్నాయో వాటికి మనం సబ్స్టిట్యూట్స్ని వెతకాలి. సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి? వాటి ప్లేస్లో ఇంకా బెటర్గా ఉండే వాటిని ఏదైనా వెతుకుతూ ఉండాలి. అలానే సర్క్యులర్ ఎకానమీస్ వైపు మనం అడుగులు వేస్తూ ఉండాలి. సో ఎస్, అబ్సల్యూట్లీ ఫైన్. సో వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు? AB 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 బోత్ A and B విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు మనం రెండవ ప్రశ్న గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగేన్స్ట్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుంచి ఇంకో దేశం వైపుగా ఏవైతే ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉన్నాయో, ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో బాగా ఎక్కువగా వినిపించే పేరు హ్యూమన్ ట్రాఫికింగ్. సో ఎస్పెషల్లీ మహిళల్ని, అలానే చిన్నపిల్లల్ని, అమ్మాయిల్ని మరి ముఖ్యంగా ఏదైతే ఈ కమర్షియల్ ఆర్గనైజ్డ్ సెక్స్ ఉందో అటువైపుగా, లేదు ప్రాస్టిట్యూషన్ వైపు వాళ్ళని మళ్లించడానికి ఏదైతే బేసిక్గా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుందో అది అవ్వచ్చు, లేదు వేరియస్ రీజన్స్, ఈవెన్ మనీ లాండరింగ్, ఇలా చాలానే ఉన్నాయి. సో వీటన్నిటి కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కింద తీసుకొస్తారు, లేదు కన్సిడర్ చేస్తారు బేసిక్గా. సో వాటికి సంబంధించి ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి కాంప్రిహెన్సివ్ ట్రీటీ లేదు కన్వెన్షన్ ఇదే అని చెప్పొచ్చు. ఇందులో 191 కంట్రీస్ పార్టీస్గా ఉన్నాయి. ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ఇట్. ఇండియా 2002లో ఈ ఏదైతే కన్వెన్షన్ ఉందో ఇందులో జాయిన్ అయింది, ఇట్ సైన్డ్ ఇట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే దాన్ని ఒకవేళ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే వీ హ్యావ్ టు రాటిఫై ఇట్ అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ అవర్ కంట్రీ. సో వాళ్ళు 2011వ సంవత్సరంలో రాటిఫై కూడా చేశారు. సో 2002వ సంవత్సరంలో ఆ కన్వెన్షన్ మీద సంతకం చేసింది, బట్ ఇండియా రాటిఫై చేయలేదు దాన్ని. రాటిఫై చేయడం అంటే ఏంటి? మన దేశానికి సంబంధించి మనం ఒక చట్టం తీసుకురావాలన్నమాట. సో ఏది ఏమైనా సరే ఇండియా 2002లో సైన్ చేసింది, 2011లో రాటిఫై చేసింది. యాజ్ ఆఫ్ 191 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఇండియాలో వచ్చేసి CBI ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగేన్స్ట్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి సంబంధించి ఇండియాలో నోడల్ ఏజెన్సీ లేదు నోడల్ వ్యవస్థ ఏది అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, CBI. గుర్తుపెట్టుకోండి, CBI ఈజ్ నాట్ అ స్టాచ్యూటరీ ఆర్గనైజేషన్ యాజ్ వెల్. అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అది ఒక చట్టబద్ధ సంస్థ కూడా కాదు. ఏదైతే ఢిల్లీ స్పెషల్ ఫోర్స్ యాక్ట్ ఏదైతే ఉందో బేసిక్గా స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, దాని ప్రకారం దీనికి ఆ పవర్స్ వస్తున్నాయి అంతే. ఏది ఏమైనా చూద్దాం. దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఎన్ని సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి కరెంట్లీ దేర్ ఆర్ 191 పార్టీస్ టు ద కన్వెన్షన్. ఎస్, కరెక్టే ఇది. సెకండ్ది, ఇండియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ ద కన్వెన్షన్ బట్ డిడ్ నాట్ రాటిఫై ఇట్. ఇండియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ ద కన్వెన్షన్, ఎస్, అండ్ ఇట్ ఆల్సో హ్యాడ్ రాటిఫై. ఇక్కడ డిడ్ నాట్ రాటిఫై అంటున్నారు, ఇది తప్పు. బికాస్ నేను ఇందాకే చెప్పాను 2002లో సైన్ చేసింది, 2011లో రాటిఫై చేసిందని, ఇక్కడ డిడ్ నాట్ రాటిఫై అన్నారు, సో ఇది తప్పు. థర్డ్ది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI యాక్ట్స్ యాజ్ ద నేషనల్ నోడల్ అథారిటీ ఫ్రమ్ ఇండియా. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. వాళ్ళు ఎన్ని సరి అయినవి అన్నారు? A కరెక్ట్, C కరెక్ట్, B తప్పు. అంటే 2 కరెక్ట్. 2 కరెక్ట్ అనేది ఆప్షన్ 2 ఓన్లీ 2 కరెక్ట్. కాబట్టి రెండో ప్రశ్నకి సంబంధించి రెండో ఆప్షన్ సరైన సమాధానం.
ఇప్పుడు మనం మూడవ ప్రశ్న గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ న్యూలీ జాయిన్డ్ బ్రిక్స్? ఇంతకీ బ్రిక్స్ అంటే ఏంటి? బేసిక్గా ఇది ఒక 5 కంట్రీ ఒక అలయన్స్ లాంటిదని చెప్పొచ్చు. బి స్టాండ్స్ ఫర్ బ్రెజిల్, ఆర్ స్టాండ్స్ ఫర్ రష్యా, ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా, సి స్టాండ్స్ ఫర్ చైనా అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సౌత్ ఆఫ్రికా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికా అనే ఖండం ఉంది, సౌత్ ఆఫ్రికా అనే దేశం ఉంది. సో సౌత్ ఆఫ్రికా దేశం, ఆఫ్రికా ఖండం ఒకటి కాదు. క్లియర్? సో ఏది ఏమైనా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఆ దేశాల పేర్ల యొక్క మొదటి అక్షరాన్ని తీసుకుని వాళ్ళు బ్రిక్స్ అని పెట్టేశారు. అయితే 2023 ఆగస్టులో బ్రిక్స్ యొక్క 15వ సమావేశం జరిగింది. అక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే, ప్రపంచంలో మనం యాజ్ అన్ అలయన్స్గా ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే మనం ఇంకా ఇతర దేశాలకి ఒక అవకాశం కల్పించాలి, వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని. అట్లా 6 కంట్రీస్కి ఛాన్స్ ఇచ్చారు. సో అట్లా ఏమైంది, ఆల్రెడీ ఉన్న 5కి 6 కలిపితే 11 ఒక క్రికెట్ టీమో ఒక హాకీ టీమో తయారు చేయొచ్చు, లేదా ఒక ఫుట్బాల్ టీమ్నో అని అనుకున్నారు. బట్ లాస్ట్ మినిట్లో ఎప్పుడైతే 2024 జనవరి 1 అంటే ఈ సంవత్సరం జనవరి 1న ఎప్పుడైతే నిజంగా వాళ్ళ యొక్క సభ్యత్వం ఎఫెక్ట్లోకి వస్తుందో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక దేశం వచ్చేసి నేను మీతో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు, ఐ డోంట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్ అని చెప్పి హ్యాండ్ ఇచ్చేసింది లాస్ట్ మినిట్లో. సో ఇంతకీ ఆ 6 కంట్రీస్ ఏంటి, తర్వాత యాడ్ అయిన ఆ 5 కంట్రీస్ అండ్ బికాస్ 1 కంట్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి అవన్నీ తెలుసుకుంటే దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వై? బికాస్ వాళ్ళు అడిగింది ఏంటిది, బ్రిక్స్లో ఇటీవల రీసెంట్గా జాయిన్ అయిన దేశాలు ఏవి, అంతే కదా. లెట్స్ లుక్ ఎట్ ద కంట్రీస్ నౌ. సో 2023 ఆగస్టు నెలలో బ్రిక్స్ యొక్క 15వ సదస్సు లేదా సమావేశం జరిగినప్పుడు ఏవైతే 6 కంట్రీస్కి వాళ్ళకి అవకాశం ఇద్దామని అనుకున్నారో ఈ 5 దేశాలు అవేంటి, సౌదీ అరేబియా, ఇరాను, ఇథియోపియా, ఈజిప్టు, అర్జెంటీనా, యుఏఈ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జనవరి 1, 2024లో ఒక దేశం లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చిందని. ఆ హ్యాండ్ ఇచ్చిన దేశం అర్జెంటీనా. సో అర్జెంటీనా జాయిన్ అవ్వలేదు మనతో, బ్రిక్స్తో. సో ఈ మిగిలిన 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా, ఇరాను, ఇథియోపియా, ఈజిప్ట్, యుఏఈ ఇవి జాయిన్ అయిపోయాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఎవరు కొత్తగా జాయిన్ అయ్యారు అని అంటున్నారు, అంతే కదా. అర్జెంటీనా జాయిన్ అయిందా బ్రిక్స్ని? జాయిన్ అవ్వలేదు, బికాజ్ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది. సో ఏ ఉండకూడదు. ఇరాక్ అంటున్నారు, ఇరాక్ కాదు, ఇరాన్ జాయిన్ అయింది. సో ఏ బి కూడా ఉండకూడదు. యుఏఈ ఉందా? ఎస్. యుఏఈ అంటే ఏంటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో యుఏఈ ఉంది, ఓకే ఫైన్. సి ఉండాలి. ఈజిప్ట్ ఉందా? ఎస్ ఈజిప్ట్ ఉంది. సో డి కూడా ఉండాలి, ఓకే ఫైన్. ఎరిట్రియా ఉందా? ఎరిట్రియా లేదు. సో ఇది లేదు. సో అర్జెంటీనా, ఎరిట్రియా, ఇరాకు లేవు. సో ఓన్లీ సిడి ఉండాలి. సిడి ఏది ఉంటే దట్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4లో ఉంది కాబట్టి 3వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 సిడి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 4వ ప్రశ్న గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి సంబంధించి ఈ కింది ప్రకటనలు పరిగణించండి అని అడుగుతున్నారు. తర్వాత హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్, ఎన్ని సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ది వచ్చేసి ఇట్ ఈస్ అ పర్మనెంట్ జ్యుడిషియల్ బాడీ బేస్డ్ ద హేగ్ ఇన్ ద నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ దేశంలో హేగ్ లేదు ది హేగ్, కొన్నిసార్లు దా హేగ్ అని పిలుస్తారు. సో ఆ హేగ్ అనే ప్రాంతంలో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉంది, ఒక శాశ్వత న్యాయ వ్యవస్థ లాగా అని. వెల్ ఎస్, ఇది కరెక్టే. దీని యొక్క స్థాపన 1998 రోమ్ స్టాచ్యూట్ ఆధారంగా జరిగింది. రోమ్ ఇటలీలో ఉంది, అక్కడ జరిగిన ఒక డాక్యుమెంట్ ఆధారంగా బేసిక్గా అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. బట్ అగైన్ జూలై 2002 నుంచి అది ఫంక్షన్ అవ్వడం ప్రారంభించింది, అంటే అది పనిచేయడం ప్రారంభించింది. దాని యొక్క ఏర్పాటు 1998 రోమ్ స్టాచ్యూట్ అంటే రోమ్లో ఒక చట్టం ప్రకారం లేదు ఒక అగ్రిమెంట్ అంగీకారం ప్రకారం జరిగింది. 2002 నుంచి అది ఫంక్షన్ అవ్వడం ప్రారంభించింది. ఫైన్, ఏదైనా ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్, ఓకే. సెకండ్ది ఇట్ వాజ్ క్రియేటెడ్ బై ద 1998 వియన్నా స్టాచ్యూట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. నో, ఇప్పుడే చెప్పాను 1998 రోమ్ స్టాచ్యూట్. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క ఆవిర్భావం దాని ప్రకారం జరిగింది, వియన్నా కాదు. వియన్నా అనేది ఆస్ట్రియా దేశం యొక్క రాజధాని, రోమ్ వచ్చేసి ఇటలీ దేశం యొక్క రాజధాని. సో 1998 రోమ్ అయి ఉంటే అది కరెక్ట్ అయ్యేది, వియన్నా కాబట్టి తప్పు. సెకండ్ తప్పు. థర్డ్ది ఇండియా ఈజ్ ఎ మెంబర్ అండ్ రికగ్నైజెస్ ఇట్స్ అథారిటీ. నో, చాలామంది ఎస్ అనుకుంటారు, బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దెర్ ఆర్ సర్టన్ నోటబుల్ ఎక్సెప్షన్స్. యుఎస్ఏ, రష్యా, చైనా అండ్ ఇంక్లూడింగ్ ఇండియా. అమెరికా, రష్యా, చైనా, ఇండియా ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క అథారిటీని రికగ్నైజ్ చేయట్లేదు, విచ్ ఈస్ అ రియలీ సర్ప్రైజింగ్ ఎక్సెప్షన్ అనమాట. అలానే మనం ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది, ఈవెన్ దో దీస్ ఆర్ ద మేజర్ ఎక్సెప్షన్స్, స్టిల్ 123 కంట్రీస్ ఆర్ పార్టీ టు దిస్. అంటే వాళ్ళు ఆల్రెడీ సభ్యత్వం పొందున్నారనమాట. దే ఆర్ రికగ్నైజింగ్ ద అథారిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఏ కరెక్టే, బి తప్పు, సి తప్పు. వాళ్ళు అడిగింది ఏది కరెక్టా కాదు, ఎన్ని కరెక్ట్ అన్నారు. ఏ ఒక్కటే కాబట్టి ఓన్లీ 1. అందుకే 4వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఓన్లీ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 5వ ప్రశ్న గమనిద్దాం.
కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ఆకస్. ఆకస్ అంటే ఏంటి? ఎలా అయితే బ్రిక్స్ ఒక సమూహమో అలా ఆకస్ కూడా, విచ్ స్టాండ్స్ ఫర్ ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్ఏ, విచ్ ఈస్ ఇన్ షార్ట్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ యుఎస్. సో ఆస్ట్రేలియాలో ఉన్న ఏని, యూకేలో ఉన్న యూకేని, యుఎస్ఏలో ఉన్న యుఎస్ని మూడింటిని కలిపితే ఆకస్. ఇందాక గుర్తుంది కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ లెటర్ తీసేసుకుని బ్రిక్స్ అని పెట్టారు. అట్లా అనమాట. ఇది బేసిక్గా సెప్టెంబర్ 2021లో ఫామ్ అయింది. ఇంతకీ ఎందుకు ఫామ్ అయింది? సెక్యూరిటీ అంటే భద్రత, అలానే డిఫెన్స్ రక్షణ, ఈ రెండు అంశాలకి సంబంధించి ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో ఈ ఇండో పసిఫిక్ రీజియన్ని కాపాడాలి అని, ఇంకో విధంగా చెప్పాలి అని అంటే చైనాని అరికట్టడానికి. చైనా యొక్క ఎదుగుదలని ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఇన్ జనరల్గా ఎవరైనా ఎదుగుతున్నారంటే ఎవరికి నచ్చదు. బట్ కొన్నిసార్లు ఏదైనా మంచి దేశం, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. ఇండియా ఆల్వేస్ బిలీవ్ దట్ ఈ ప్రపంచం అంతా ఒకటే అని. సో ఎవరు డెవలప్ అయినా సరే మనం కూడా వాళ్ళతో ఏదో ఒక విధంగా ఒక మంచి పార్ట్నర్షిప్ని ఎస్టాబ్లిష్ చేసి మనం కూడా డెవలప్ అవ్వడం, లేదు మనకి చేతనైనంత మనం చేద్దామని భావించింది. కానీ చైనా అలా కాదు. సో అందుకని చైనాని ఏదో ఒక విధంగా కంట్రోల్ చేయడానికి ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీని అలానే డిఫెన్స్ని మరింతగా పెంచడానికి ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, అలానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ మూడు దేశాలు కలిపి ఏర్పాటు చేసిన ఒక అలయన్స్. ఇట్స్ ఎ ట్రిపార్టైట్ అలయన్స్ అనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మేజర్ థింగ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్. అలానే వాళ్ళు మేజర్గా 3 ఆస్పెక్ట్స్ లేదు 3 సెక్టర్స్కి సంబంధించి అన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదు రాదర్ ఫ్యూచర్లో డెవలప్ చేయాలనుకుంటున్నారు. 1 టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం. 2 సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఏదైనా చేయగలిగితే అది. 3 లాంగ్ రేంజ్ స్ట్రైకబుల్ కెపాసిటీ. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా యుద్ధం జరిగింది అనుకోండి, ఆస్ట్రేలియా చైనాకి దగ్గరలో ఏమీ లేదు, అమెరికా కూడా చైనాకి దగ్గరలో ఏమీ లేదు, యూకే కూడా చైనాకి దగ్గరలో ఏం లేదు. బట్ స్టిల్ ఇఫ్ దే వాంట్ టు అటాక్ చైనా, వాళ్ళకి ఆ లాంగ్ రేంజ్ స్ట్రైక్ కెపబిలిటీ కావాలి. సో అందుకని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద ఆకస్ విచ్ ఇస్ ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అగ్రిమెంట్ ఈస్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఓ మై గాడ్ గుడ్నెస్, వాళ్ళు అసలు తీసుకొచ్చిన సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పర్పసెస్కి క్లైమేట్ చేంజ్ కాదు. సెకండ్ వచ్చేసి ద మేజర్ డిఫెన్స్ టెక్నాలజీ ఇనిషియేటివ్ అనౌన్స్డ్ అండర్ ఆకస్ వాజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ జాయింట్ స్పేస్ స్టేషన్. నో, అసలు ఇది పాయింట్ కాదు. వాళ్ళు ముగ్గురు కలిసి ఏదో ఒకటి చేసి చైనాని అరికట్టాలని, దట్స్ ద మెయిన్ పాయింట్. కాకపోతే చైనాని అరికట్టాలని వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయరు. ఆబ్వియస్గా ఇండో పసిఫిక్ రీజియన్లో భద్రతని, రక్షణని మరింతగా పెంపొందించాలని చెప్పి మేము ముగ్గురం కలిసి వచ్చామని చెప్తారు వాళ్ళు. బికాస్ చైనా డైరెక్ట్గా మెన్షన్ చేస్తే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి కాబట్టి. సో ఇట్స్ నాట్ అబౌట్ జాయింట్ స్పేస్ స్టేషన్. సో ఇది కూడా తప్పు. ఏ తప్పు, బి తప్పు. వాళ్ళేమో ఏది కరెక్ట్ అన్నారు, ఏది కాదు. అందుకని ఆప్షన్ 4 నన్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పుడు మనం 6వ ప్రశ్నని గమనిద్దాం. బ్లాక్ సీ గ్రెయిన్ డీల్ రీసెంట్లీ సీన్ ద న్యూస్ ఈస్ సైన్డ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రష్యా అలానే ఉక్రెయిన్, ఈ రెండు కూడా 2 పిచ్చి పెట్టిన దయ్యాల్లాగా బాగా కొట్టుకుంటున్నాయి. అఫ్ కోర్స్ అందరికీ తెలుసు ఎవరు కొడుతున్నారు, ఎవరు కొట్టించుకుంటున్నారు, లేదు ఇద్దరు కొట్టుకుంటున్నారా అని. ఫైన్. బట్ ద పాయింట్ ఈస్ రష్యా ఉక్రెయిన్ మీద దాడి అయితే చేసింది. దట్ ఎవ్రీవన్ విల్ అగ్రీ టు దట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసి ఉక్రెయిన్కి సంబంధించిన అన్ని పోర్ట్లని ఆక్రమించి కూర్చుంది. సో బేసికలీ నో పోర్ట్ వాజ్ అండర్ ద ఎక్స్ట్రీమ్ కంట్రోల్ ఆఫ్ ద ఉక్రెయిన్. సో ఇలాంటి పరిస్థితులు ఏమైంది, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఉక్రెయిన్ ఆ పర్టికులర్ రీజన్లో లేదు ఇంజన్లుగా కన్సిడర్ చేసిన ఫుడ్ గ్రెయిన్స్ పరంగా, అంటే ఆహారపు ధాన్యాల పరంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్, ఎగుమతి చేసే దేశాలలో ఉక్రెయిన్ కూడా ఉంది. ఉక్రెయిన్ మనకి తెలియదు ఇన్నాళ్ళు రష్యా దాడి చేసేంత వరకు, అందుకని చిన్న కంట్రీ అలా అనుకోవద్దు. సో ఉక్రెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ ఫుడ్ ఎక్స్పోర్టర్స్. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి లేదు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏవైతే పేద దేశాలు ఉన్నాయో, మరీ ముఖ్యంగా ఆఫ్రికన్ కాంటినెంట్లో యెమెన్ లాంటి కంట్రీస్లో తిండి దొరక కొట్టుకుంటున్నారు, సిరియా లాంటి దేశాల్లో తిండి దొరక కొట్టుకుంటున్నారు. సో బేసిక్గా అలాంటి దేశాల్లో ఈ ఆహారాన్ని ఇవ్వడం కోసం ఐక్యరాజ్య సమితి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితిలోకి వచ్చింది. సో మనం చాలామంది ఆబ్వియస్లీ వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళెందుకు, మన పక్కనే ఉన్న మన ఫ్రెండ్లీ నైబర్ పాకిస్తాన్లో గోధుమల యొక్క ధరలు ఆకాశాన్ని అంటే అనమాట. సో ఒక విధంగా పాకిస్తాన్ కూడా రైస్ చేసింది, ప్లీజ్ నీకు దండం పెడతాను, కొంచెం యుద్ధాన్ని ఆపితే ఎవరో ఒకరు నాకు పంపిస్తారు కదా తిండి అని. సో దీనివల్ల డిమాండ్ పెరిగిపోయింది, సప్లై లేక ప్రైసెస్ పెరిగిపోయాయి. అయితే అప్పుడు ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అలానే టర్కీ, ఈ రెండూ కూడా వెళ్ళి రష్యాను ఒప్పించాయి. మిత్రమా నువ్వు ఉక్రెయిన్ను కొట్టు, నాకేం ఇబ్బంది లేదు, కానీ నువ్వు ఉక్రెయిన్ కొట్టడం వల్ల చాలా వరకు ధాన్యాలు బయటికి వెళ్ళట్లేదు, ఆ ధాన్యాలు ఇక్కడున్న పాడైపోతాయి కదా,
అట్లీస్ట్ ఆ మిగిలిన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడుపును మనం నింపుదాము అని చెప్పంగానే రష్యాకి ఎక్కడ లేని మానవతా దృక్పథం వచ్చేసి ఓకే అని చెప్పేసింది. సో అట్లా బ్లాక్ సీ ద్వారానే అదంతా గూడ్స్ యొక్క సరఫరా జరగాలి కాబట్టి దానికి బ్లాక్ సీ అని వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఇట్ వాస్ రిలేటెడ్ టు ద గ్రెయిన్ కాబట్టి బ్లాక్ సీ గ్రెయిన్ డీల్. సో ఇది దేనికి సంబంధించింది? రష్యా ఉక్రెయిన్ సంబంధించింది. వై? బికాజ్ ఉక్రెయిన్ కదా ఎక్స్పోర్ట్ చేయాల్సింది అండ్ రష్యా దానికి అంగీకరించాలి కదా. సో ఇట్స్ రష్యా ఉక్రెయిన్ అనమాట. అందుకని 6వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 7వ ప్రశ్నని గమనిద్దాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇండైరెక్ట్గా మనకు ఆల్రెడీ తెలుసు. వై? బికాస్ ఈ బ్యాంక్ని బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. ఎందుకనంటే బ్రిక్స్ సమూహం 2015వ సంవత్సరంలో ఈ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసింది ఫర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పవర్ఫుల్ అని చూపించుకోవాలని ఉంటుంది. ఈ యూఎస్ఏ, యూకే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పవర్ఫుల్ కంట్రీస్, కానీ వాళ్ళు ఒక మెట్టు దిగి కిందకి రారు. సో ఏవైతే డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి అవుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో, అరే వీళ్ళు ఎట్లాగో మనకి సాయం చేసేలా లేరు, చేసేది ఎంత చెప్పుకునేదంతా, దాని బదులు మనమే సాయం చేసుకుందాం, మనతో పాటు ఇంకెవరైనా వస్తే వాళ్ళని మనం తీసుకెళ్ళిపోదాం అని బ్రిక్స్లో వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా పెంచారు. నౌ ఇట్స్ నో మోర్ 5, ఇట్స్ రాదర్ 10. సో అట్లానే వాళ్ళు ఏం చేశారు, 2015లో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అది బ్రిక్స్ అనే ఈ అలయన్స్ ఫామ్ చేసింది కాబట్టి దాన్ని బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తున్నారు. సో బేసిక్గా ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇది ఏ దేశంలో ఉంది అని అంటే చైనా దేశంలో ఉంది. స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే షాంఘాయ్. లైక్ ఎలా అంటే ఇండియాకి ముంబై అట్లాగో చైనాకి షాంఘాయ్ అట్లాగా. సో ఏదేమైనా సరే మనం జాగ్రత్తగా గమనిస్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చి చైనాలోని షాంఘాయ్లో ఉంది. ఆ బ్యాంక్ అక్కడ ఉంది. బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. 2015లో ఎస్టాబ్లిష్ అయింది. దేని ఆధారంగా లేదు దేని ఆధారంగా ఇది ఎస్టాబ్లిష్ అయింది అని అంటే బ్రిక్స్ ఆధారంగా. బ్రిక్స్ అక్కడ ఉంది చూడండి. అండ్ నోయింగ్ దట్ ఇప్పుడు షాంఘాయ్ ప్రధాన కార్యాలయం కాబట్టి చాలామంది షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఫిక్స్ చేస్తారు కొంతమంది అది తెలుగుల వాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే సోర్స్ మనం దాని దగ్గరికి వెళ్ళాలి, అది ఎక్కడుంది అది కాదు. అందుకని 7వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 బ్రిక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 8వ ప్రశ్నని గమనిద్దాం. రీసెంట్లీ మయన్మార్ ఈజ్ డినైడ్ ద హెడింగ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆసియాన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ కన్సిడర్ ఫాలోయింగ్. సో రీసెంట్గా ఏం జరిగిందనంటే మయన్మార్కి ఆసియాన్ సంస్థ యొక్క అధ్యక్షత వహించడానికి ఒప్పుకోలేదు. ఇట్ వాస్ డినైడ్. సో అందుకని ఇది వార్తల్లోకి వచ్చేసింది. సో ఆసియాన్కి సంబంధించిన ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎన్ని 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఎన్ని సరి అయినవి అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో బేసిక్గా ఏవైతే ఈ ఆగ్నేయ ఆసియా దేశాలు ఉన్నాయో, లావోస్ అవ్వచ్చు, మలేషియా అవ్వచ్చు, కంబోడియా అవ్వచ్చు, సో ఈ దేశాలన్నీ కూడా బేసిక్గా పొలిటికల్గా, సోషల్గా అంటే సామాజికంగా, రాజకీయంగా స్థిరత్వాన్ని తీసుకురావడానికి అట్ ద వెరీ సేమ్ టైం సోషియో కల్చరల్గా కూడా వాళ్ళందరూ ఆల్మోస్ట్ సేమ్ కల్చర్ని, సేమ్ హిస్టరీని షేర్ చేసుకుంటారు. సో అందుకని చారిత్రాత్మకంగా, ఆచార వ్యవహారాల పరంగా కూడా వాళ్ళ యొక్క రిలేషన్స్ని ఇంకా మరింతగా బలపరచాలని. బట్ ద మేజర్ పాయింట్ టు రిమెంబర్ ఓవర్ హియర్ ఇస్ దే డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద మిలిటరీ కోఆపరేషన్. సైనిక అంశాల పరంగా, రక్షణ అంశాల పరంగా ఎటువంటి సహాయ సహకారాలు ఏమీ లేవు. మిగిలిన అన్ని విధాలు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. సో ఇట్స్ నాట్ అ మిలిటరీ కోఆపరేషన్. ఫైన్. సో ఎనీవేస్ దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూద్దాం. ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1967 అండర్ ద బ్యాంకాక్ డిక్లరేషన్. సో 1967వ సంవత్సరంలో స్థాపించబడిందా? ఎస్. దేని ఆధారంగా? బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా. ఇందాక మనం చూసాం కదా ఒకటి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వచ్చేసి ఏదైతే రోమ్ స్టాచ్యూట్ ఉందో దాని ఆధారంగా ఏర్పడిందని, ఇన్ ద వెరీ సేమ్ వే బ్యాంకాక్ డిక్లరేషన్ లాగా. సో ఎస్, ఇది కరెక్టే. అండ్ రిమెంబర్ బ్యాంకాక్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ థాయిలాండ్. తర్వాత సెకండ్ వచ్చేసి ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఎకనామిక్ అండ్ మిలిటరీ కోఆపరేషన్. నో దిస్ ఇస్ రాంగ్, బికాస్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎస్, సోషల్ కోఆపరేషన్ ఎస్, పొలిటికల్ కోఆపరేషన్ ఎస్, కల్చరల్ కోఆపరేషన్ ఎస్, బట్ నాట్ మిలిటరీ కోఆపరేషన్. ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇది రాంగ్. థర్డ్, ఇట్ కరెంట్లీ హ్యాస్ 10 మెంబర్స్. ప్రస్తుతం ఇందులో 10 సభ్యత్వం ఉన్న దేశాలు ఉన్నాయి అంటున్నారు. ఎస్. కానీ మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఆ 10 దేశాలు ఏంటినేగా? విల్ ఫైండ్ ఇట్ అవుట్. సో ఆ 10 దేశాలు ఏంటిని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మ్యాన్మార్, కంబోడియా. 1 2 3 4 5 6 7 8 9 10 కంట్రీస్. వాళ్ళకి అడిగింది కూడా అదే కదా. ఫైన్. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మ్యాన్మార్, కంబోడియా. ఈ 10 దేశాలు ఉన్నాయి. ఇండియా ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఇట్ బికాస్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ద సౌత్ ఏషియన్ రీజన్, నాట్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్. సో వాళ్ళు అడిగింది ఏంటి? ఎన్ని కరెక్ట్ అన్నారు. ఫస్ట్ది కరెక్టా? ఎస్ కరెక్ట్. సెకండ్ది తప్పు. థర్డ్ది కరెక్ట్. సో ఏ అలానే సి కరెక్ట్, బి తప్పు. కానీ వాళ్ళు అడిగింది ఎన్ని కరెక్ట్ అన్నారు. ఏసీ అంటే 2 కాబట్టి ఆప్షన్ 2 ఓన్లీ 2 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. ఇప్పుడు మనం 9వ ప్రశ్నని గమనిద్దాం.
విచ్ ఆఫ్ ద బిలో గివెన్ కంట్రీస్ షేర్ అ బౌండరీ ఆర్ టెరిటరీ విత్ ద సౌత్ చైనా సీ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దక్షిణ చైనా సముద్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ సముద్రం ఏ ఏ దేశాలతో బౌండరీని షేర్ చేసుకుంటుంది అని అంటున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో మనం ముందుగా ఆ దేశాలు ఏవైతే బోర్డర్ షేర్ చేసుకుంటే వాటిని ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాము. దెన్ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దిస్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సౌత్ చైనా సీ ఏదైతే ఉందో అది ఏ ఏ దేశాలతో ఆ సముద్రం యొక్క సరిహద్దుని పంచుకుంటుందో మనం జాగ్రత్తగా గమనిస్తే బ్రూనై, కంబోడియా, చైనా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, తైవాన్, థాయిలాండ్ అండ్ వియట్నాం. మరొకసారి చూద్దాము. వియట్నాము, థాయిలాండ్, తైవాను, సింగపూర్, ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియా, చైనా, కంబోడియా, బ్రూనై. ఫైన్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లిస్ట్లో ఇచ్చారు చూద్దాం. తైవాన్ ఉందా? తైవాన్ ఉంది. ఓకే ఫైన్. సో ఏ ఉండాలి ఖచ్చితంగా. ఏ లేనిది ఏదైనా ఉందా? ఇది బాగుంది. ఫిలిప్పీన్స్ ఉందా? ఎస్ ఉంది. ఓకే. బి కూడా ఉండాలి. ఫైన్. ఏ బి లేదా? ఉన్నాయి అన్ని. మలేషియా ఉందా? ఎస్ మలేషియా కూడా ఉంది. ఓకే. సి. వియత్నాం ఉందా? ఎస్ వియత్నాం కూడా ఉంది. డి కూడా ఉండాలి. ఓకే ఫైన్. థాయిలాండ్ ఉందా? ఎస్ థాయిలాండ్ కూడా ఉంది. ఈ కూడా ఉండాలి. ఓకే ఫైన్. ఎఫ్ ఉందా? కంబోడియా ఉందా? ఎస్ ఎఫ్ కూడా ఉండాలి. ఓకే ఫైన్. సో ఏబిసిడిఎఫ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎఫ్ లేదు, ఇక్కడ ఈ లేదు, మిగిలింది ఇదే. అండ్ బ్రూనై ఉందా? ఎస్ జీ కూడా ఉంది. ఏబిసిడిఎఫ్జి, ఏబిసిడిఎఫ్జి. అందుకని 9వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 10వ ప్రశ్న గమనిద్దాం. కార్నోమార్స్క్, ఒడెస్సా, యుజ్ని రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఆర్ రిలేటెడ్ టు. ఈ పేర్లు ఇన్ జనరల్గా వింటే కనుక ఎవ్వరికి ఏమీ తెలియదు. కార్నోమార్స్క్, ఒడెస్సా అండ్ యుజ్ని కొంతమందికి తెలుస్తుంది. ఎందుకనంటే ఇందాక మనం దీని గురించి తెలుసుకున్నాం. మీరు అనొచ్చు మనం తెలుసుకుని దీని గురించి కదా మాస్టారు అని, బ్రిక్స్ గురించి కదా, ఈ బిఎస్జీడి ఎక్కడి నుంచి వచ్చిందని. బ్లాక్ సీ గ్రెయిన్ డీల్ గురించి తెలుసుకున్నామా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం, యుఎన్ అలానే టర్కీ దాన్ని బ్రోకర్ చేసింది బేసిక్గా అని. ఆబ్వియస్లీ మధ్యవర్తిత్వం వహించింది వీళ్ళిద్దరికే, సో వాళ్ళే బ్రోకరేజ్ చేశారు దాన్ని. సో బేసిక్గా దీనికి సంబంధించి 2022లో ఇస్తాన్బుల్లో రష్యా ఒప్పుకుంది. ఫైన్. ఆ ప్లేస్ ఇది ఇందాక మనం డిస్కస్ చేయడం మర్చిపోయాము. సో 2022లో ఇస్తాన్బుల్ టర్కీలో ఉంది. సో 2022 ఇస్తాన్బుల్లో సైన్ చేసిన రష్యా ఓకే ఫైన్ నేను ఒప్పేసుకుంటాను, ఐ విల్ అలౌ ద గ్రెయిన్స్ టు కమ్ అవుట్ అని. సో అది ఏం సముద్రం? బ్లాక్ సీ. ఆ బ్లాక్ సీకి సంబంధించి ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో అవే ఇవి కార్నోమార్స్క్, ఒడిస్సా, యుజ్ని. సో ఇక్కడి నుంచి ఆ ఎగుమతులు వెళ్ళాలి కాబట్టి అవే వార్తల్లోకి వచ్చాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఆప్షన్స్ బ్లాక్ సీ. అందుకని 10వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.